హే గైస్, ఐఎమ్ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మా పిల్లల పుట్టింట్రుకల వ్లాగ్ అనమాట. అది మేము తిరుపతిలో చేయించాము పుట్టింట్రుకలు. సో గిద్దలూరు టు తిరుపతి ట్రైన్ ఉంది, అంటే గుంటూరు నుంచి తిరుపతి ఉంది. మేము గిద్దలూరు ఎక్కేసాం అనమాట. సో రిజర్వేషన్ చేసుకున్నాము. నైట్ 8 o'clockకి ట్రైన్. ఇంకా డిన్నర్ వచ్చేసి ప్రిపేర్ చేసుకున్నాము, నైట్ ట్రైన్లోనే చేసేద్దామని చెప్పేసి. అండ్ నైట్ పిల్లలతో జర్నీ అలా సాగిందనమాట. ఇంకా పిల్లలతో ఏం చెప్తాం, మామూలుగా ఉండదులేండి. ఇంకా తిరుపతి రీచ్ అయిపోయాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వస్తున్నారు అనమాట. సో వెయిట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని రీల్స్ అనేవి ట్రై చేసాం, కానీ అంతగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. అందుకే నేను ఇన్స్టాలో పోస్ట్ చేయలేదు. సో చూసారు కదా, ఫస్ట్ హస్బెండ్ వెళ్ళి తిరుపతి వెళ్ళిపోయి మళ్ళీ మర్చిపోయి నేను అక్కడే ఉన్నట్టు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళడం, ఇలా ఏదో ట్రై చేసాం, అంత వర్కౌట్ అవ్వలేదు. ఇంకా తిరుపతిలో అయితే అసలు షూటే చేయలేదు మేము. నెక్స్ట్ ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మేము వచ్చేసి ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకున్నాం. సో అక్కడికి వెళ్ళాము. నేను రూమ్ టూర్ కూడా చేశాను. నెక్స్ట్ నేను 2 partsగా డివైడ్ చేశాను తిరుపతిది. సో ఇది part 1 మాత్రమే. part 2లో మీకు రూమ్ టూర్ కూడా చూపిస్తాను అనమాట. నెక్స్ట్ మేము ఒక జీప్ లాగా మాట్లాడుకొని ఇంకా కొండపైకి అయితే వెళ్ళిపోయాము. మేము బుక్ చేసుకున్న కాటేజ్ దగ్గరికి. సో ఇక్కడ నార్మల్గా జీప్ నేను చూసి చాలా ఇయర్స్ అయింది, నేను తిరుపతి వచ్చి కూడా చాలా ఇయర్స్ అయిందిలేండి. సో ఇక్కడ ఇంకా జీప్స్ ఉన్నాయంటే కొంచెం అంటే వింటర్స్ వైబ్స్ లాగా అనిపించింది అనమాట. సో అయితే చాలా చల్లగా ఉంది. మేము వెళ్ళింది నవంబర్లో, చాలా చలికాలము. అందులో కొండపైన ఫుల్ వర్షం అనమాట, మామూలుగా లేదు చలి. మేమైతే ఇంకా హుడీస్ వేసుకొనే ఉన్నాము. దర్శనంకి వెళ్ళేటప్పుడు తప్ప రిమైనింగ్ టైం అంతా హుడీస్లోనే ఉన్నాం, పిల్లలతో సహా అందరం. ఇంకా వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు క్యాప్చర్ అవర్ క్యూట్ లిటిల్ మూమెంట్స్. అంటే మళ్ళీ రావు కదా పిల్లలకి. ఫస్ట్ టైం హెయిర్ కటింగ్, మొత్తం ఫ్యామిలీతో తిరుపతి ట్రిప్, మళ్ళీ వెళ్ళొచ్చు అనుకుంటున్నా. గ్యాదర్ అవ్వరండి, ఏదో ఇంకా ఫంక్షన్ అకేషన్ వెళ్ళాలి కాబట్టి గ్యాదర్ అవుతారు, కానీ నార్మల్ టైంలో వెళ్ళాలంటే అందరూ గ్యాదర్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట. సో ఇక్కడ ఇంకా కొండపైన చెకింగ్ ఉంటుంది కదా, సో అక్కడ ఇంకా మ్యాండేటరీ థింగ్ కదా అక్కడ ఫొటోస్ తీసుకోవడం. నేను కూడా వీడియో క్లిప్పింగ్ తీసుకున్నాను. చెకింగ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. మేము అనుకున్నాము చెకింగ్ ఇంత ఫాస్ట్గా అయిపోయింది, ఇంకా దర్శనం కూడా త్వరగా అయిపోతుందని. ఈవెన్ దో మాకు టికెట్స్ ఉన్నా కూడా, అండ్ మేము వెళ్ళింది శుభదం ద్వారా, బికాజ్ చిన్న కిడ్ ఉన్నాడు కాబట్టి, 1 year కూడా అవ్వలేదు కాబట్టి. ఎంత డిలే అంటే 4 hours. ఓన్లీ నార్మల్ దర్శనంకి వెళ్ళిన వాళ్ళకు కూడా త్వరగా అయిపోయే దర్శనము మాకు ఆ రోజు 4 hours పట్టింది. అది శుభదం ద్వారా వెళ్తే నాకైతే మామూలుగా కాదు, చుక్కలు కనిపించాయి అన్నమాట. ఏంటిది, టికెట్ ద్వారా అందరితో కలిసి వెళ్ళినా బాగుండేది, దీంట్లో వచ్చి ఇలా ఇరుక్కుపోయాము అనిపించింది. ఎందుకంటే బికాజ్ అందరూ ఉంటే పిల్లల్ని తలాకొచ్చే పట్టుకునేవాళ్ళు, మేమిద్దరమే, ఇద్దరికి చేతులు 2 kids. సో అంతసేపు క్యూలో వీళ్ళని మోస్తూనే ఉన్నాము. అందులో ఇంకా క్యూ లైన్ మామూలుగా ఉండదు కదా. సో అదనమాట. అండ్ మా రూమ్ వచ్చేసి ఇదనమాట. 2 bedrooms వచ్చాయి. అండ్ రూమ్ టూర్ చూపిస్తానులేండి సపరేట్గా. అండ్ నెక్స్ట్ మేము అక్కడికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా కళ్యాణ కట్టకి వెళ్ళామన్నమాట. Hey guys, we are going for Gundu, okay? Total 5 Gundus. కళ్యాణ కట్ట అక్కనే ఉంది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఆ కాటేజ్లో రూమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ కళ్యాణ కట్టలో చేయించుకోవడానికి అలౌ చేస్తారనమాట. సో అక్కడికి వెళ్ళిపోయాం మేము. మామూలుగా ఏడ్చలేదు నా కిడ్స్ అయితే. ఇంకా సో వీళ్ళకి మేనమామ లేడు కాబట్టి మా డాడీని ఇంకా ఎవరిలో కూర్చోబెట్టుకొని ఫస్ట్ 3 కత్తెరలు తీసేసి ఇంకా నెక్స్ట్ గుండు చేశారనమాట. ఫస్ట్ పాపకు చేయించి తర్వాత బాబుకు చేయించాము. ఇంకా నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ కత్తెరలు ఇవ్వడం, గుండు చేయించుకునే వాళ్ళు. ఆఫ్కోర్స్ మా అమ్మ నాన్న కూడా గుండు చేయించుకున్నారులేండి. మొత్తం టోటల్గా 5 గుండ్లు అయ్యాయి. సారీ, నాట్ 5, 7 గుండ్స్ అయ్యాయి అనమాట మొత్తము. సో చూస్తున్నారు కదా, నార్మల్గా ఏడ్చలేదు. మొత్తం రా క్లిప్పింగ్ పెడదాం అనుకున్నాను, బట్ ఏంటి అంటే నాకు కిడ్స్ ఏడుస్తున్నట్టు ఇలా వీడియోస్ అప్లోడ్ చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. సో అందుకనే చెప్పేసి ఎంత ఏం పెట్టలేదు. వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా పుట్టింటికలు అనేది ఒక మెమొరీ. సో అలా ఇంకా అందరం అలా గట్టిగా పట్టుకొని ఇచ్చేసామన్నమాట. అండ్ దీని తర్వాత మేము ఇమీడియట్గా రెడీ అయిపోయి దర్శనానికి వచ్చేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా దర్శనంకి వెళ్ళేటప్పుడు నేను అసలు మొబైల్ తీసుకెళ్ళలేదు. ఇంకా బయట ఎక్కడ పెడతాం చెప్పండి కిడ్స్తో, ఇంకా చాలా కష్టం అని చెప్పేసి ఓన్లీ 1 హ్యాండ్ బ్యాగ్
హ్యాండ్ బ్యాగ్ కూడా కాదు, టోట్ బ్యాగ్ కొంచెం పెద్దది తీసుకొని దాంట్లో పిల్లలకు కావాల్సిన వాటర్ బాటిల్, వీళ్ళ మిల్క్, నెక్స్ట్ ఇంకా బిస్కెట్స్, కొన్ని ఫ్రూట్స్, బనానాస్ ఇవన్నీ తీసుకున్నాను. అంటే క్యూ లైన్ నాకు తెలియదు ఎంత టైం ఉంటుందో. ఈవెన్ నేను నా బాబుకు ఫీడ్ చేయడం కూడా అంత ఫెసిలిటీ ఉంటుందని అనుకోలేదు. అందుకే ఇంకా వాళ్ళకి ఇమీడియట్ స్నాకింగ్ లాగా ఏమన్నా తీసుకెళ్తే బెటర్ అని చెప్పేసి అన్నీ తీసుకున్నాను అనమాట. అవన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా మేము రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ వచ్చేసి వరాహస్వామి దగ్గరికి వెళ్ళాము. ఇంతకుముందు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా ఫేమస్ అయిపోయింది. ఫస్ట్ వరాహస్వామి దర్శించుకున్న తర్వాతనే తిరుపతి వెంకన్న దర్శనంకి వెళ్ళాలని. సో అదైతే అక్కడ చాలామంది ఫాలో అవుతున్నారు. ఫస్ట్ ఇక్కడికి వచ్చి వరాహస్వామి దర్శనం చేసుకొని నెక్స్ట్ దర్శనంకి వెళ్తున్నారు అనమాట. ఇంకా మేము కూడా అలానే చేసాము. బట్ వరాహస్వామి దగ్గర అంతేం టైం పట్టదు, ఒక 15 to 20 minutes ఈజీగా అయిపోతుంది. ఫుల్ రష్ ఉన్నా సరే. ఎందుకు చెప్తున్నానంటే మేము వెళ్ళిన రోజు మామూలుగా లేదు, రష్ అనేది ఫుల్గా ఉందన్నమాట. సో అందుకే చెప్తున్నాను. అండ్ కొంచెం డ్రిజ్లింగ్ కూడా ఉంది. అది నెక్స్ట్ డే అయితే ఇంకా ఫుల్ రైన్ పడిందిలేండి. సో అది ఇంకా ఇక్కడ మా హస్బెండ్ కూడా గుండు అయిపోయింది అనమాట. చేసిన వాళ్ళు చాలా నీట్గా చేశారు. చిన్నపిల్లలకి ఎక్కడ కట్ అవుతుందేమో అనిపించింది. నా ఇద్దరు పిల్లలకి ఎక్కడ కట్ అవ్వలేదు, చాలా నీట్గా చేశారు మంచిగా. పాప ఫొటోస్కి రాలేదు, కానీ మేము ముగ్గురం వచ్చేసి ఇలా ఫొటోస్ దిగామన్నమాట. వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకుతో ఇద్దరు పంచలు కట్టుకున్నారని చెప్పేసి గుండు ఫొటోస్ దిగారు. అండ్ నేను వచ్చేసి ఇలా సింపుల్గా రెడీ అయిపోయి, చాలా సింపుల్ చైన్ ఒకటి ఉంది నా దగ్గర, అది వచ్చేసి వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ వచ్చేసరికి అసలు ఇంకా ఎందుకంటే ఎక్కలేని నీరసం అంతా మా ఫేసెస్లోనే ఉందన్నమాట. ఒక కాఫీ తాగి ఇంకా పడుకుందాం, డిన్నర్ వద్దేముద్దు అనిపించింది ఆ టైంలో. సో మా కాటేజ్ పక్కనే ఇలా ఈ రెస్టారెంట్ ఉందన్నమాట. బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి పెట్టారు విత్ రియల్ ఫ్లవర్స్ అనమాట. సో అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా జస్ట్ కాఫీ ఏమైనా తినమన్నా కూడా నాకు వద్దు, నేను ఫస్ట్ నిద్రపోవాలనిపించింది. ఎందుకంటే ఒక్క హ్యాండ్తో బాబుని ఎత్తుకొని అసలు ఇంకా చాలా పెయిన్ అనిపించింది ఆ హ్యాండ్ ఆ రోజు. ఇంకా కాఫీ తాగేసి నెక్స్ట్ ఇంకా మేము వెళ్ళిపోయాం అనమాట. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వ్లాగ్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్.